హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. నాకు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ప్రెషర్ ఉంటుంది కదా. సో నేను ఆ ప్రెషర్ని అంతా కూడా నిజం చెప్పాలంటే నా ఇల్లు చూసుకునే కొంచెం హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి నాకు. లేదు అని అంటే ఓన్లీ ప్రెషర్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అని అనిపిస్తుంది. మొక్కల్ని కూడా ఈ మధ్యన అస్సలు పట్టించుకోవట్లేదండి. ఇంట్లో క్లెన్లీనెస్ కానీ ఏమీ పట్టించుకోవట్లేదు పాపం. అలాగే ఇవి కూడా నాకు సహకరిస్తాయి, ఇల్లు కూడా నాకు సహకరిస్తుంది. నేను ఎప్పుడు ఏం ఫీల్ అవుతున్నాను తెలుసా ఈ మధ్యన? వెన్ విల్ ఐ ఎంజాయ్ మై హౌస్ అని ఫీల్ అవుతున్నాను. నేను పొద్దున్న క్లీన్ చేసుకొని వెళ్తే సాయంత్రం తలుపు తీసుకొని జస్ట్ పడుకోవడానికి వస్తున్నాను అనే ఫీలింగ్లో ఉన్నాను అనమాట. ఎందుకో తెలియదు కానీ అలా అనిపిస్తుంది నాకు ఈ మధ్యకాలంలో. గత 4 months నుంచి కూడా 4-5 months అలాగే ఉందండి. చాలా ప్రెషర్లో, ఇంత ప్రెషర్లో పని చేయడం అవసరమా అని అనిపిస్తుంది. డబ్బులు ఎవరికి ఊరికనే రావు కదా. చాలామంది అనుకుంటారు ఉద్యోగం చేస్తున్నారు, బాగా సంపాదిస్తారు అని చెప్పి. మెంటల్ టెన్షనే కాదండి, లేనిపోయిన చిన్న చిన్న రోగాలు కూడా వస్తాయి. బీపీ, షుగరు, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఇలాంటివి కూడా వస్తాయి డబ్బులతో పాటు. సో టైంకి తినకపోయినా, టైంకి పడుకోకపోయినా, మనకి కావలసిన న్యూట్రిషన్స్ లోపలికి వెళ్ళకపోయినా ఏదైనా ప్రాబ్లమే. వర్కింగ్ ఉమెన్కి తెలుస్తుంది. ఇంట్లోనూ పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అలాగే ఆఫీస్లోనూ పని చేయాలి. టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు. ఇవన్నీ వాళ్ళకే తెలుస్తాయి. మీలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మోరోవర్ ఇది సమ్మర్ కదా, అసలు చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది అని అనిపిస్తుంది. అసలు మేలుకువే రావట్లేదండి నిజం చెప్పాలంటే. మేలుకు రాకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే సాయంత్రం ఎప్పుడో వస్తున్నాను. పొద్దున్నే లేవాలంటే ఏం లేస్తాంలే బాబోయ్, సాయంత్రం వాకింగ్ చేద్దాంలే అని అనుకుంటాను. సాయంత్రం మళ్ళీ లేట్ వస్తాను. ఇంకా వాకింగ్ చేయడానికి కూడా టైం అస్సలు సెట్ అవ్వట్లేదు. ఈరోజైతే అన్నం ఏం వండలేదు. మొన్న మొక్కజొన్న గింజలు తెచ్చాను కదా, ఆ మొక్కజొన్న గింజల్ని బాయిల్ చేస్తున్నాను. నేను పింక్ సాల్ట్ వాడతాను కదా, కొంచెం పింక్ సాల్ట్, కొంచెమే ఉప్పు కారం కూడా అంతా తగ్గించేద్దామని డిసైడ్ అయ్యానండి. సో కొంచెం పింక్ సాల్ట్ వేసి జస్ట్ ఒక 10 minutes కూడా బాయిల్ చేయలేదు. ఇంకా అదొకటి, అలాగే ఓట్స్, బెల్లం పొడి కొంటాను కదా, ఆ బెల్లం పొడితో కలుపుకొని ఓట్స్ తీసుకొని వెళ్ళాను. యాక్చువల్గా ఏమీ తినకుండా కూడా ఉండకూడదు. అట్లీస్ట్ మొక్కజొన్నలో ఫైబరు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా, అవి తింటే కూడా కొంచెం మంచిది అని చెప్పి ఇంకా అన్నం కంటే ఇవే బెస్ట్ నిజం చెప్పాలంటే. బ్రౌన్ రైస్ తెద్దామని అనుకుంటున్నాను. ఇంకా మొత్తం చేంజ్ చేసేద్దాము కొన్ని రోజులు ప్యాటర్న్ అని అనుకుంటున్నాను. కొంచెం టైమ్స్ చూసుకుని, టైం సెట్ చేసుకుని తప్పకుండా చేస్తాను. కానీ ఈ లోపల ఏం అవ్వకూడదు హెల్త్కి అని అనుకుంటున్నాను. చాలా లావు అయిపోయానని ఫీల్ అవుతున్నానండి. లావు కంటే కూడా మనం హెల్తీగా ఉండాలి అనే కాన్సెప్ట్ నాది. లావుదేముందిలేండి, ఒక వారం రోజులు సరిగ్గా తినకపోతే సన్నగా అయిపోతాము. కాకపోతే హెల్త్ వైజ్ ఏమీ అవ్వకూడదు అని అనుకుంటున్నాను నేను. హెల్త్ పరంగా నేను చాలా చూస్తాను. నేను పనిచేసేది ఇన్సూరెన్స్లో కదా, చాలా రకాలు చూస్తాను అనమాట. ఒక్కొక్కసారి భయం వేసేస్తుంది నాకు అవన్నీ వింటూ ఉంటే. కానీ దేవుడి దయ వల్ల అలాంటివి మనకు రాకూడదు అని అనుకుంటాను కూడా నేను యాక్చువల్గా. ఇంకా ఓట్స్ కూడా తీసుకొని వెళ్తున్నానని చెప్పేసి అన్నాను కదా. యాక్చువల్గా ఏంటంటే పచ్చి ఓట్స్ తీసుకెళ్తానండి. అదేం చేస్తానంటే బెల్లము ఓట్స్ కలిపి తీసుకెళ్ళిపోయాను. ఆఫీస్లో వేడి పాలు బాగా బాయిల్ చేసేసి పాలని ఈ ఓట్స్లో కలుపుతాను అనమాట. ఒక 5 minutes అలాగా ఆగి ఇంకా ఈ ఓట్స్ తినేస్తా. మన లంచ్ టైం ఈ మధ్యన ఏంటో తెలుసా, 2:30, 3, 3:30, 4 అలాగనమాట. 1 o'clockకి తిని 1:30కి తిన్నాను అని అంటే సంథింగ్ స్పెషల్ మైట్ బి దేర్ అని అర్థము. రీసెంట్గా కూడా ఒక్కరోజు అనుకుంటా 1:30కి తిన్నాను. ఆ రోజు ఫుల్ హెడేక్, అన్నం తింటే తప్ప ఇంకా తగ్గదు అని చెప్పి వెళ్ళి తిన్నాను అనమాట. నేను చెప్తున్నాను కదా, అసలు ఈ ఉద్యోగం చేయడం అవసరమా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఇంత ప్రెషర్లో దట్టు. కానీ తప్పదు, నాకు డబ్బులు చాలా ఇంపార్టెంట్. నాకు కొన్నేళ్ళు పని చెయ్యాలి నేను.
సో పని చేసిన తర్వాత అప్పుడు ఇంత ప్రెషర్లో పని చెయ్యాలా వద్దా అనేది ఆలోచించుకుంటా. కాకపోతే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అని అంటే, మీ అందరికీ తెలవాలండి. చాలామంది ఉంటారు ఉద్యోగానికి వెళ్తున్నారు, వాళ్ళకి ఏంటి డబ్బులు వస్తాయి అని అనుకుంటారు కదా. ఎంత ప్రెషర్ ఉంటుంది ఏంటి అనేది మీకు చెప్తున్నాను అనమాట. ఒక్కొక్కళ్ళ పని ఒక్కొక్కలాగా ఉంటుందండి. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఒక టెన్షన్ ఉంటుంది, సేల్స్లో ఉన్న వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది, బ్యాక్ ఎండ్స్లో ఉన్న వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ప్రెషర్ ఉంటుంది. అది నేను చెప్పాలనుకుంటున్నాను అంతే. అంతకు మించి ఎవరిని ఇన్సల్ట్ చెయ్యాలనో లేకపోతే ఎవరిని కించపరచాలనో కాదు. ఇంకా ఈ ఓట్స్ డబ్బాలో వేస్తున్నాను. యాక్చువల్గా ఐసీఐసీలో ఉన్నప్పుడు నాకు ఒక మగ్ ఇచ్చారు వాళ్ళు. ఆ మగ్ భలే పనిచేస్తుంది ఓట్స్ వేసుకోవడానికి. నేను గాజు డబ్బాలో వచ్చి మొక్కజొన్న గింజలు వేస్తున్నాను అనమాట. ఐకియా నుంచి తెచ్చాను కదా స్పూన్స్, అవి ఈ మధ్యన బాగా వాడుతున్నా. కలర్ఫుల్ స్పూన్స్ అనమాట ఇవి. అవి భలే ఉంటాయి, ప్లాస్టిక్ అయినా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అవి. గిన్నెలు గ్లాసులు కూడా తెచ్చాను. గిన్నెలు వాడట్లేదు కానీ గ్లాసులు బాగానే వాడతాను. ఇప్పుడైతే ఈ స్పూనులు బాగా వాడుతున్నాను. మందులు వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకోలేదనుకోండి ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది నాకు. మెడ కూడా సడన్గా నాకు చేంజెస్ వచ్చేస్తాయి, లావ్ అయిపోతుంది అనమాట మెడ. కొంచెం కొంచెం పనులన్నీ చేసి ఇంట్లో ఇంకా మన మొక్కలు ఉన్నాయి కదా, వాటిల్ని కేర్ చేయకపోతే ఎలాగా? నా కోసం ఈ రోజు వెయిట్ చేస్తాయి. సో చాలా రెగ్యులర్గా పోయట్లేదు కానీ అప్పుడప్పుడు నీళ్ళు పోస్తాను. కానీ ఎంత మంచిగా అర్థం చేసుకుంటాయంటే, ఇవి కూడా నన్ను ఎన్నో ఏళ్ళ నుంచి పెంచుతుంది కదా అని చెప్పి ఆకులు కూడా ఎండిపోకుండా ఉంటాయండి. వాటిని చూస్తే ఒక్కొక్కసారి ఆకును పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది కదా, బాధ అనిపిస్తుంది. మళ్ళీ నీళ్ళు పోస్తే మంచి స్ట్రాంగ్గా అయిపోతాయి. అమ్మయ్య బతికేసింది అని అనుకుంటాను. ఏంటో మొక్కల్ని పెంచుకోవాలనుకుంటాను, మంచిగా తినాలి అనుకుంటాను, మంచిగా ఎక్సర్సైజులు చేయాలి అని అనుకుంటాను, అన్నీ చెయ్యాలి. టైం లేదే. టైంని మేనేజ్ చేయడం ఎలా? టైం మేనేజ్మెంట్ సెషన్స్కి కూడా వెళ్ళాలి మనము. యాక్చువల్గా టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఆఫీస్లో ఎక్కువ టైం ఉండటం వలన నాకు టైం సెట్ అవ్వట్లేదు, అంతేగాని నాకు టైం బాగానే ఉంటుంది. ఆఫీస్లో కొంచెం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే కొన్ని ఎక్కువ లొకేషన్స్ నేను చూస్తున్నాను కాబట్టి కొంచెం ప్రెషర్ ఎక్కువైంది అంతే, అంతకుమించి ఏం లేదు. సో మొక్కలకి కూడా నీళ్లు పోసేసిన తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా, అవన్నీ తీసి ఇంకా డబ్బాల్లో సెట్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇది ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి ఈరోజు 7:35 7:40కి అలా బయలుదేరాను. ఇంటికి వచ్చేసరికి 8:30 8:40 అలాగ అయ్యింది. ఫస్ట్ ముందర వెళ్ళి స్నానం చేసేసి టీవీ చూద్దామని డిసైడ్ అయ్యాను. ఈరోజు 2 చపాతీలు తీసుకొని వచ్చాను అనమాట. బయట చల్లగా ఉంది, లోపల వేడిగా ఉంది. ఫస్ట్ అయితే అన్ని తలుపులు తీయాలి అని అనుకుంటాను, కొంచెం చల్లగా వస్తుంది కదా గాలి అని చెప్పి ఈ మధ్యన అంటే ఒక 6 months నుంచి ప్రతిరోజు తలుపులు తీసే ఉంచుతున్నాను అనమాట నైట్ టైం అయితే, ఎక్సెప్ట్ మెయిన్ డోరు. ఇంకా టీవీ పెట్టి మనకు టీవీ చూడాలని డిసైడ్ అయ్యా. చాలా రోజులైంది నేను మనస్ఫూర్తిగా టీవీ కూడా చూడక. బేసిక్గా ఒక సీరియల్ ఉంటుంది 9 o'clockకి, అది చూస్తాను అనమాట. కానీ 9-10 అయిపోయింది ఇప్పటికే టైము. ఇంకా తాళాలు అవన్నీ ఎక్కడక్కడ పెట్టేసి బ్యాగ్స్ అవన్నీ తెచ్చిన వెంటనే అక్కడ పెట్టేస్తాను జనరల్గా. కానీ ఒక్కొక్కసారి ఇలా వదిలేస్తే ఇంక ఇవి ఫ్రెష్ అయిన తర్వాత పెడతాను అనమాట. ఇంకా ఎక్కడక్కడ పెట్టేసి టీవీ ఆన్ చేసి చపాతీలు ప్లేట్లో పెట్టుకొని ఆ తర్వాత తలుపులు తీశాను. బేసిక్గా నాకున్న మైనస్ పాయింట్ ఏంటి అని అంటే, వేడివేడిగా ఏది తాగలేను, వేడివేడిగా ఏది తినలేను, చల్లగా ఏది తాగలేను, చల్లగా ఏది తినలేను. నాకేంటో తెలియదు, నేను కాఫీ తాగినా కానీ చల్లగా అయిపోవాలి అది. ఆ చల్లగా అయ్యేంత వరకు నేను దాని పక్కన అలాగే పెడతాను అనమాట. నా పాత ఆఫీస్లో మంజు అయితే చల్లగా అయిపోతుంది, ఇంకా తాగి ఏం ప్రయోజనం అనేదన్నమాట. టీ తాగుతున్నప్పుడల్లా కూడా నేను టీ అక్కడ కలుపుకొని ఇక్కడికి తెచ్చుకొని 1 గంట సేపు ఆగాక తాగేదాన్ని, చల్లగా అయిపోతుంది. దాన్ని కూడా నేను 1 గంట సేపు తాగేదాన్ని అనమాట. అలా ఉంటుంది. నాకు ఏంటో వేడివి చల్లవి నేను తినను తాగను కూడా. ఇంకా టీవీ పెట్టేసి ఫస్ట్ తలుపులు అయితే అన్నీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డోర్ ఓపెన్ చేస్తే చల్లగా వస్తుంది గాలి, మంచిగా ఉంటుంది. ఇక్కడ కూడా మొక్కలు ఉంటాయి కదా, ఈ మొక్కలకైతే రెగ్యులర్గా పోస్తానండి నీళ్ళు, ఎందుకంటే ఎండ ఎక్కువ వస్తుంది కదా ఇక్కడ, అందుకని రెగ్యులర్గా పోస్తాను అనమాట. ఇది తీస్తే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఇంకా
ఇది అక్కడ బాల్కనీ వాష్ ఏరియా ఉంది కదా, అక్కడ తీస్తాను అనమాట తలుపులు. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోకండి.